ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదనా వదనా, మీరు తర్వాత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. పదండి వెళ్దాం. మీ నాన్నగారు పిలుస్తున్నారు వదినా. హర్ష గారు సారీ అండి, ఏమనుకోవద్దు. వదనా పద వెళ్దాం. బావగారు బావగారు బావగారు, ఏంటండి నేను ఎంత లేపినా లేవలేదు? గంధం రాసుకున్నాక ఒక్కసారిగా నిద్రమత్తొచ్చింది. అది గంధం వల్ల కాదు బావగారు, మీరు తాగిన మందు వల్ల. ఆ? తాగి ఎవడొచ్చాడు? నేను నిన్న రాత్రి ఎప్పుడో తాగాను. ఉదయం లేచినప్పటి నుంచి మందు ముట్టనే లేదు. నా మీదొట్టు. మరి ఆ స్మెల్ ఏంటి బావగారు? మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే స్మెల్. మరి ముందొచ్చినప్పుడు ఎవరూ స్మెల్ వస్తుందనలేదే. ఓ అదా, అక్కడ అగరబత్తుల వాసనకి ఎవరికి తెలియలేదులే. బావగారు, మధ్యలో మెలకు వచ్చి నేనలా వస్తూ ఉంటే తల మీద ఎవరో కొట్టి మళ్ళీ ఇక్కడ పడేశారు. ఆ, అందుకే తలంతా దిమ్ముగా ఉంది. ఆ, తాగిన తర్వాత అలా అనిపిస్తుంది బావగారు. తల కాస్త డిమ్ముగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఈజ్ ఇట్? అవును బావగారు. సరే, మీరు ఈ విషయాలు ఎక్కడ అనకండి. మీరు తాగిన విషయం మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది. ఎస్, యూర్ రైట్. నేనెక్కడ అనను. సరే ఇలాగండి, పదండి వెళ్దాం. బావగారు, చెప్పడం మర్చిపోయాను, గుళ్ళో అందరి ముందు మీ పరువు పోకూడదని మీ ఫ్రెండ్ హరీష్ చేత్తోటి ఆ తంతు జరిపించేశానండి. మరేం చేయమంటారు? ఏంటి అల్లుడు గారు, ఏంటి ఇంకా అలాగే మొహానికి గంధం ఉంచుకున్నారు? అది బావగారు డైరెక్ట్ గా ఫేస్ చూపించాలంటే ఇద్దరికి తొందరగా పెళ్లి చేస్తే సరిపోతుందిలే నాన్న. ఏదేమైనా కనిష్క పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం బాబు. పూజలో మీరేమీ ఇబ్బంది పడలేదు కదా? అబ్బే, అసలు పూజలో కూర్చున్నట్టే లేదు. ఏంటి అంటే పూజ అంత త్వరగా అయిపోయింది అంటున్నారు నాన్న కదా బావగారు? ఆహాహా. సరే వస్తాను బాబు, మీ అమ్మా నాన్నల్ని అడిగినట్టు చెప్పు. అలాగే మావయ్య. రే సీతు పదరా. మీరు వెళ్ళండి నాన్న, నేను కాసేపు బావగారితో మాట్లాడొస్తాను. సరే. ముందు వెళ్ళి ఆ ఫేస్ వాష్ చేసుకోండి. వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా, మీరంతా వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. రే హరీష్, నీకు స్పెషల్ థ్యాంక్స్ రా. నా ప్లేస్లో పూజలో కూర్చుని నా పరువు నిలబెట్టావురా. ఫ్రెండ్వి కదా హర్ష, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా చెప్పు? సరేనండి, వస్తాను. రే హరీష్, వస్తానురా. బాయ్ రా. బాయ్ రా. వస్తానండి. వస్తాను. అలాగే. మా ఇద్దరిని కూర్చోబెట్టి పూజ జరిపించినందుకు చాలా థ్యాంక్స్ తులసి. బావగారు, మీకు కూడా థ్యాంక్స్. ఇందులో నేను చేసింది ఏముంది బావగారు, అంతా తులసి ప్లాన్. నేను జస్ట్ సపోర్ట్ చేశాను అంతే. మీ సపోర్ట్ లేకుంటే ఇవాళ పూజ జరిగేదే కాదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల కీర్తి హరీష్ ఒక్కటైతే అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు. తప్పకుండా ఒకటో తరత. మీరు నిశ్చింతగా ఉండండి. అవునమ్మా. మీరిద్దరూ కూడా ఇలా అంతటా ఒకే మాట ఒకే బాటలా ముందుకు సాగితే మాకింకేం బాధ ఉండదమ్మా. సరే వెళ్దాం పదండి. రండి బాబు. రామ్మా.
ఇదంతా ఫ్యామిలీ ప్లానింగ్ అన్నమాట. చెప్తాను, వాళ్ళెలా కలుస్తారో వీళ్ళెలా కలుసుంటారో నేను చూస్తాను. ఇది నమ్మక ద్రోహం రా. ఒక సోల్గా నేను నిన్నెందుకు చూస్ చేసుకున్నానో తెలుసా? నీ బాడీ అండ్ సోల్ చాలా స్ట్రాంగ్ అని. అలాంటిది నన్ను ఇలా వదిలేసి నాకు నమ్మక ద్రోహం చేస్తావా? ఓకే, నా గురించి వదిలే. మరి జాను సంగతి ఏంటి? జానుని ఎంతలా ప్రేమించావు నువ్వు? నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఇలా మధ్యలోనే ప్రాణం పోగొట్టుకుంటావా? ఏ జయ్, వింటున్నావా లేదా? ఆత్మనైనా నేను బతకాలి అంటే నీ శరీరం నాకు కావాలి. లే. ఈ నేల మీద ప్రేమ యుద్ధం రెండూ ఒకటే. నువ్వు చేస్తుంది ప్రేమ యుద్ధం. ప్రేమ కోసం యుద్ధం. యుద్ధంలో నువ్వు గెలవచ్చు, ఓడొచ్చు, కానీ మధ్యలో ఇలా ప్రాణాలు వదిలేయొద్దు. లే లే జే. నీ అంత గొప్ప ప్రేమికుడు ఆ ప్రేమను తిరిగి పొందాల్సిందే. లే జే, లేచి నిలబడు. నువ్వు జానుని ఎంత ప్రేమించావో దానికి నేనే సాక్ష్యం చే. లే జే, లే. మర్చిపోయావా జే? తనే లోకంగా బతికే నిన్ను కాదని నీకు తెలియకుండా వెళ్ళి ఆ విశ్వాగాన్ని కలవాలని చూసింది. అంటే తనకి నీ మీద కన్నా వాడి మీద నమ్మకం ఎక్కువ ఉందా? నువ్వు ఆ నమ్మకాన్ని చంపేయాలి. జాను నువ్వు గెలవాలి. లేచి అడిగే. ఇది నీకు మంచి అవకాశం అనుకో. ఒకవేళ నువ్వు ఇందాక విశ్వాన్ని చంపేసి ఉంటే వాడు జాను మనసులో శాశ్వతంగా నిలిచిపోయి ఉండేవాడు. అదే ఇప్పుడు నువ్వు వెళ్ళి జానుకి వాడి మీదున్న నమ్మకాన్ని చంపేస్తే నీ జానుయే వాణ్ణి పూర్తిగా దూరం పెడుతుంది. స్నేహితుడు కాస్త తనకి శత్రువు అయిపోతాడు. అప్పుడు జాను హృదయ సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. పద, వెళ్ళి విశ్వాన్ని కాకుండా వాడి మీద జానుకున్న నమ్మకాన్ని చంపేద్దాం. పద చే.